ఓం మాత్రే నమః. నమస్తే అండి. నా పేరు రాజు, యోగా ట్రైనర్. ఈరోజు అర్ధమత్స్యేంద్రాసనం గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అర్ధమత్స్యేంద్రాసనం అంటే అర్ధ మత్స్యేంద్రాసనం అంటే సగభాగం భగవంతుడు, సగభాగం ఫిష్ పోజు కలిగిన ఈ ఆసనం పేరు. ఈ రకంగా అర్ధమత్స్యేంద్రాసనం వచ్చింది. సగం భగవంతుడు అవతారం, సగం ఫిష్ పోజు, ఫిష్ ఆకారంలో ఉంటుంది. అందువల్ల ఈ ఆసనానికి అర్ధమత్స్యేంద్ర ఆసనం అని వచ్చింది. ఈ ఆసనం చేయడం వల్ల ఏంటంటే బ్యాక్ స్పైన్ వెన్నుపూస అంతా కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. మనకు స్టమక్ పార్ట్ వెన్నుపూస అంతా హెల్తీగా ఉంటుంది. స్టమక్ పార్ట్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో మన ప్రేగులు, లివర్, ప్యాన్క్రియాస్, డైజెషన్ వ్యవస్థ అంతా కూడా చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటుంది. చాలా బలంగా ఉంటుంది అనమాట డైజెషన్ వ్యవస్థ అంతా కూడా. ఈ స్పైన్ను ఎప్పుడైతే మనం వెనక్కి ముందుకు రొటేట్ చేస్తున్నామో మనకు షోల్డర్ నుంచి హెడ్ దగ్గర నుండి పూర్తిగా లోయర్ బ్యాక్ వరకు అన్ని భాగాలు కూడా బాగా స్ట్రెంగ్త్ పెరుగుతాయి. ట్విస్టింగ్ ఆసనాలు ఏ ఆసనాలు చేసినా సరే బాడీ అంతా కూడా ముందు వైపు వెనక వైపు కూడా పూర్తిగా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. చూసారా, ఈ యొక్క లెఫ్ట్ లెగ్ని రైట్ హ్యాండ్తో పట్టుకుంటూ, రైట్ లెగ్ని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటూ రెండు వైపులు కూడా మూమెంట్స్ చేస్తూ ఉండండి. శ్వాసను వదులుతూ వెనక్కి తిరగండి, శ్వాసను తీసుకుంటూ ముందుకి ఇలాగా ఆపోజిట్ సైడ్ రెండు వైపులా అలాగే చేయండి. 10 నుంచి 15 సార్లు చేస్తూ ఉండండి. మళ్ళీ సేమ్ మీరు రెండు చేతుల సాయంతో వెనక్కి పూర్తిగా ఫోల్డ్ చేయండి ఎగ్జైల్ చేస్తూ. అలాగే రైట్ సైడు, లెఫ్ట్ సైడ్ ఒక 15 సార్లు, రైట్ సైడ్ ఒక 15 సార్లు శ్వాసను వదులుతూ అలా వెనక్కి ఫోల్డ్ చేయండి. మళ్ళీ శ్వాసను తీసుకుంటూ పొజిషన్కి రండి. సేమ్ రెండు చేతులు ఇంటర్లాక్ చేస్తూ మీ యొక్క లెఫ్ట్ హీల్ మీద రైట్ హీల్ మీద లెఫ్ట్ మోకాలు టచ్ చేస్తూ హెడ్ ఆపోజిట్ ట్విస్ట్ చేస్తూ, ఈ ట్విస్టింగ్ ఆసనాలు అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి బాడీకి. చాలా హెల్ప్ఫుల్. ఎందుకంటే మన ఫ్రంట్ సైడ్ పార్ట్, బ్యాక్ సైడ్ పార్ట్ అన్నీ కూడా బాగా స్ట్రెంగ్త్ పెరుగుతాయి. అలాగే మీకు లెఫ్ట్ టోస్ మీద రైట్ హీల్ పెట్టుకుంటూ రైట్ టోస్ మీద లెఫ్ట్ హీల్ పెట్టుకుంటూ ఆపోజిట్గా ఇలా హెడ్ రొటేట్ చేస్తూ ఎగ్జైల్ చేస్తూ సేమ్ ఇదే వేరియేషన్. సేమ్ ట్విస్టింగ్ ఆసనాలను కూడా ఎగ్జైల్ చేస్తూ టర్న్ చేయాలి, ఇన్హేల్ చేస్తూ పొజిషన్కి రావాలి. ఈ వేరియేషన్ కూడా 10 నుంచి 15 సార్లు రెండు వైపులు చేయండి. దీని తర్వాత రెండు మోకాళ్ళు ఫోల్డ్ చేస్తూ రెండు వైపులా ఎగ్జైల్ చేస్తూ సైడ్కి ఇన్హేల్ చేస్తూ పొజిషన్ రెండు వైపులా. ఇది కూడా 10 నుంచి 15 సార్లు. ఈ వార్మప్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే ఆసనాలు అనేవి ఈజీగా చేయగలం. ముఖ్యంగా వార్మప్ ఆసనాలు ఎందుకంటే బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, చాలా వరకు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అంటే మనం ఎటువంటి ఆసనం చేసినా సరే బాడీలో పట్టడం అనేది ఉండదు అనమాట. నర్వస్ కానీ మజిల్స్ కానీ పట్టడం అనేది జరగదు, ఫ్రీగా మూమెంట్ ఉంటుంది. అందుకనే ఎప్పుడైనా బిఫోర్ ఆసనాలు ఎప్పుడు కూడా పూర్తిగా వార్మప్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే అర్ధమత్స్యేంద్రాసనం, తర్వాత పూర్ణ మత్స్యేంద్రాసనం. మీ యొక్క రైట్ లెగ్ని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటూ అలా హోల్డ్ చేయండి. అలాగే లెఫ్ట్ లెగ్ని రైట్ హ్యాండ్తో అరెస్ట్ చేస్తూ వెనక్కి బెండ్ అయ్యి అలా హోల్డ్ చేయండి. 20 to 30 సెకండ్ హోల్డ్ చేస్తూ అలా పట్టుకోండి. అలాగే రెండు వైపులా మీ యొక్క రైట్ లెగ్ని లెఫ్ట్ హ్యాండ్ మోకాల దగ్గర పెట్టుకుంటూ లెఫ్ట్ చేతితోటి అరెస్ట్ చేసి వెనక్కి ట్విస్టింగ్ చేస్తూ అలాగా హోల్డ్ చేయండి. 30 సెకండ్ హోల్డ్ చేయండి. 30 to 1 minute వరకు కూడా హోల్డ్ చేయొచ్చు. రెండు వైపులో ఇదే పొజిషన్. కానీ చాలా మంచి గుడ్ ఆసన ఇది, చాలా వెరీ గుడ్ ఆసన ఇది. అర్ధమత్స్యేంద్రాసన్, సగం భగవంతుడు సగం ఫిష్ పోలిన ఆకారం అనమాట ఇది. గాడ్, అందుకే అర్ధమత్స్యేంద్రాసనం అని పేరు వచ్చింది ఈ ఆసనానికి. 84 లక్షల ఆసనాల్లో ఇదొక ఆసనం. మన ఋషులు ఈ యొక్క ఆసనాలన్నింటినీ కూడా క్రియేట్ చేశారు. ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క గొప్పతనాన్ని కూడా పూర్తిగా వాళ్ళు ఈ యొక్క ఉపనిషత్తుల్లో, వేదాల్లో రాయడం జరిగింది. చాలా గుడ్ ఎక్సర్సైజ్. మీ వార్మప్ ఎక్సర్సైజ్లు ఎప్పుడైతే ఎక్కువగా చేస్తారో బాడీలో ఫ్లెక్సిబిలిటీ వచ్చి మీ బాడీ అనేది ఇలాగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఈ ఆసనం చేయడానికి చాలా ఈజీగా మీకు బాడీ సహకరిస్తుంది. చూసారా, సేమ్ ఎవరైనా చేయొచ్చు, కాకపోతే ఎక్కువ టైము వార్మప్ ఎక్సర్సైజ్లు అనేవి చేయాలన్నమాట. అలాగే రెండో వైపు కూడా ట్రై చేస్తూ ఉండండి. రెండో వైపు ట్రై చేయండి. ఇప్పుడు పూర్ణ మత్స్యేంద్రాసనం అంటే మీ యొక్క లెఫ్ట్ లెగ్ని మీ యొక్క తొడ మీద పెట్టుకుంటారు. ఇందాక చేసింది అర్ధమత్స్యేంద్రాసనం, ఇది కొద్దిగా ఇంకా క్రిటికల్గా ఉంటుంది. పూర్ణ మత్స్యేంద్రాసనం ఇది కూడా ఈజీగా చేయగలరు, కాకపోతే కొద్దిగా ఎక్కువ టైం వార్మప్ ఎక్సర్సైజ్ ఎక్కువ టైం చేయాలి. ఆసనాల వల్ల మన బాడీ అనేది చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటుంది. మీరు మా ఛానల్ ఫాలో కండి, పూర్తిగా మా ఛానల్ ఫాలో కండి. ఇటువంటి ఈజీగా ఉండే ఆసనాలు కూడా మేము చాలా